రక్షకుడు యేసుక్రీస్తు సుమధుర నామమున ఈ ఉదయకాల మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు దాని అధ్యక్షులు నిర్వాహకులైన బర్నబాస్ అన్న గారు నడిపిస్తున్న మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ఈ ఆధ్యాత్మిక జూమ్ మీటింగ్ కు చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ యాజమాన్యం తరపున వందనాలతో స్వాగతిస్తున్నారు. ఈరోజు 4455వ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమై చక్కగా దేవుడు నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశము ఈరోజు ఒదిగించిన పెద్దలు బర్నబాస్ అన్న గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన మధ్యలో నిర్వాహకులు బర్నబాస్ అన్న గారు ఆరంభ ప్రార్థన చేస్తే ఈ కూడికను ప్రారంభించుకుందాం. వందనాలు బర్నబాస్ అన్న గారు, ఆరంభ ప్రార్థన చేయండి. వందనాలు. ప్రార్థన చేద్దాం. దయామయుడా, జాలిగల మా ప్రభువా, నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినం మా జీవితాల్లో అనుగ్రహించి వేకుజామునే మీ మెరడిన స్వరం, మీ జీవవాకులు వినే ధన్యత మాకు అనుగ్రహించారు. మీ దాసుడు జోసఫ్ అన్న గారిని ఈ దినం వాక్యపరిచయ నిమిత్తమే మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు సాక్ష్యాన్ని, వాక్యాన్ని అందిస్తుండగా మేము విని మీరు పొందడానికి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మీ దాసుని బలపరిచి మా ఆత్మీయ జీవితాల అవసరమైన సంగతులు, ఆత్మీయ పాఠాలు నేర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరిచి చక్కగా మీ వాక్కులు విని మేలు పొందటకు సహాయం చేయండి. ఆసక్తితో చేరవచ్చిన మా పిల్లలందరిని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడుతుండగా మాకు వినుబుద్ధి పుట్టించండి. మీ మాటలకు లోబడి ఆ మాటలు మా జీవితానికి అనుభవించుకొని మేలు పొందటకు సహాయం చేయండి. ముందున్న సమయాన్ని మాకు దీవుడికరంగా చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చక్కని ఆరంభ ప్రార్థన చేసిన పెద్దలు దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి వందనాలు. ఇప్పుడు మన మధ్యలో బనగానిపల్లి నుండి అన్నగారు మధు అన్నగారు ఉన్నారు. మధు అన్నగారు ఒక కీర్తన పాడి దేవుని పంపరచాలని ఆ వందనాలతో అన్నగారిని స్వాగతిస్తున్నాను. వందనాలు మధు అన్నగారు. అంకుల్ వందనాలు అంకుల్. కీర్తన వాయిస్ బాగుంది అంకుల్. వినపడుతుంది. ఓకే, మంచిది అంకుల్. జూమ్ లో చేరి వచ్చిన పెద్దలకు, దేవుని దాసులకు, సోదరి సోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు కూడా కృతజ్ఞతలు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, దావీదు చిగురైన యేసునామ దేవుడా అనే పాట జీవస్వరాల పుస్తకంలో ఈ పాట ఉంది. మనము ఈ పాటను పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, దావీదు చిగురైన యేసునామధేయుడా, ఐశ్వర్యము, జ్ఞానబలము, ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము, జ్ఞానబలము, ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, ఐశ్వర్యము, జ్ఞానబలము,
ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా, నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా, రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, భూత వర్తమాన భవిష్యత్ కాలమున జీవించుచున్న ఓ ప్రేమధారుడా, భూత వర్తమాన భవిష్యత్ కాలమున జీవించుచున్న ఓ ప్రేమధారుడా, సృష్టి అంతా కలుగజేసి ఏలుచున్నవాడా, సృష్టి అంతా కలుగజేసి ఏలుచున్నవాడా, జీవకోటి పూజలందుకును సత్యస్వరూపుడా, జీవకోటి పూజలందుకును సత్యస్వరూపుడా, ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు నాన్న. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన మధు అన్నగారికి వందనాలు. ఇప్పుడు మనం వచ్చాం. మన మధ్యలో ఏ జోసెఫ్ అన్న గారు ఉన్నారు, రావూరు నుండి. అన్నగారు మనకు వాక్యం అందిస్తారు. అంతకన్నా ముందు వాక్య సహాయం కొరకు మన మధ్యలో సిమెంట్ నగర్ నుండి ఎస్ దాస్ అన్న గారు ఉన్నారు. వందనాలు ఎస్ దాస్ అన్న గారు. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. వందనాలు అంకుల్, చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు దేవా, నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు ఉదయకాల వేళలో చెల్లించుకొనుచున్నాం మా ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు. నాయన తండ్రి, ఉదయకాల వేళలో మా తండ్రి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు. నడిపిస్తున్న మీ దాసులను దీవించమని వేడుకొనుచున్నాం నాయన. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభువా, చేరువచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ పక్షమున నిలబడుతున్నటువంటి నీ దాసుడు మా ప్రభువా మీరే నాయన తండ్రి, నాయన మీ మాటలు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం నాయన. అవును తండ్రి, మా ప్రభువా ఉదయకాల వేళలో నీ మాటలు మా తండ్రి శ్రేయస్కరమైనటువంటివి, ఉంటే తేనె కట్టే మధురమైనటువంటి మాటలు మా ప్రభువా నాయన. మా తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఉదయకాల వేళలో మేమందరం తండ్రి మీ సన్నిధిలో చేరి కూడి మా ప్రభువా నీ వాక్యం కొరకు ఆశపడుతుండగా మా తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అవును ప్రభువా మా తండ్రి, నాయనా తండ్రి ఇదిగో ఈ ఉదయకాల వేళలో మా ప్రభువా నాయనా తండ్రి నీ మాటలను తండ్రి విని ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయమని
నీ చిత్త ప్రకారమునైన తండ్రి నడుచుకున్నటకు మా ప్రభువ ఇదే పాలించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇంతవరకు నడిపించినందుకై నీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న గారికి వందనాలు. ఇప్పుడు వందనాలు మనం అంకుల్, వందనాలు. ఇచ్చాము. మన మధ్యలో జోసెఫ్ అన్నగారు ఉన్నారు. అన్నగారు మనకు వాక్యం అందిస్తారు. అన్నగా వందనాలతో నేను అన్నగారిని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యం అందించడానికి నేను ఆహ్వానిస్తున్నాను. అన్నగారు, మీకు సమయం తెలుసు, 6 గంటల వరకు మీరు అందించండి. ఓకే. ప్రారంభించండి. వందనాలు అన్న, ప్రారంభించండి. వందనాలు అన్న. థ్యాంక్ యూ. వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ జూమ్ మీటింగ్ ను కొన్ని సంవత్సరాలుగా దైవదాసులు బర్నబాస్ అన్న గారు నడిపిస్తున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మీతో పాటు కలిసి సావాసం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఇటు మహద్భాగ్యాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మీకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. లేరా, నా పేరు ఏ జోసఫ్. మాది ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలంలో వెల్లల చెరువు గ్రామం మా సొంత గ్రామము. అయినా నేను చిన్నప్పటి నుండి కూడా పుట్టి పెరిగిందంతా కూడా మా అమ్మమ్మ గారి ఊరైనటువంటి పర్చూరులో నేను పుట్టి పెరగడం జరిగింది. తర్వాత చదువుల నిమిత్తం మాచర్లో, అలాగే చీరాల్లో, బాపట్ల అట్లా ఐటీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. డిగ్రీ అట్లా స్టడీస్ లో దేవుని కృప వల్ల అవి పూర్తి చేసుకున్నాను. అలాగే వివాహము 1999 డిసెంబర్లో వివాహం జరిగింది. దేవుని కృప వల్ల ఆ వివాహము ఖర్చులోనే జరిగింది. అలాగే మేము వివాహం అయిన తర్వాత వివాహానికి ముందుగానే నేను 98లో నేను యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డగా కొనసాగుతున్నాను. 99లో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము ఇరువురం కూడా ఉద్యోగం నిమిత్తమై కొంతకాలం గుంటూరులో ఉన్నాం. మరలా పర్చూరు రావడం, మళ్ళా అక్కడ నుండి కొంతకాలం కందుకూరులో ఉన్నాం. అక్కడ నుండి మేము ఎక్కడికి వెళ్ళాలా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నెల్లూరు ప్రాంతాన్ని మమ్మల్ని నడిపించారు. నెల్లూరు ప్రాంతంలో 3 సంవత్సరం వరకు ఇక్కడ ఉన్నాము. అలాగే మన యేసునన్న గారి వారు సహవాసంలో అక్కడ కలుసుకొని అక్కడ ఉన్నాము. తర్వాత 3 సంవత్సరం తర్వాత రాపూరు ప్రాంతానికి మా భార్య ఉద్యోగ నిమిత్తం వెళ్ళాం. కాంట్రాక్ట్ బేసిక్ నర్సుగా చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత దాదాపుగా మేము 14 సంవత్సరాల పైనే అక్కడ ఉన్నాం. అది రాపూరు అనగా నెల్లూరు జిల్లాకి చివరి మండలం. ఆ మండలం దాటితే కడప జిల్లా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఆయన పనికి ఆయన పిలవడం, ఆయన పనిని కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. అంతకుముందు అయితే నేను దేవుణ్ణి పని చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. ఏం చేతనంటే ఒక దైవ సేవకుడిగా పిలిపించుకోవాలన్నా, పాస్టర్ లేకుంటే వేరే వాళ్ళు పాస్టర్ అంటున్నా అవి నాకు ఇష్టముగా ఉండేది కాదు. ఏదైనా నేను సొంతగా నా జీవనభృతి నేను చూసుకుంటూ దేవుని సేవ చేయాలని నాకు ఆశ ఉండేది. అట్లాగా దేవుని కృప ద్వారా 2000 నుంచి కూడా
కొన్ని మీటింగ్స్ లో ప్రభు కృప వల్ల ప్రభును స్తుతిస్తూ పాటలు పాడడం, తర్వాత ఇక్కడ రాపూరు వచ్చిన తర్వాత మరలా సండే స్కూల్ పరంగా కూడా మేము ఆ దేవుని కృప చేత కేరళ పంపబడడం, అక్కడ ట్రైనింగ్ అయ్యి రావడం, వచ్చిన తర్వాత కూడా అనేక ప్రదేశాల్లో ఇప్పుడు కూడా చిల్డ్రన్ మిషనరీగా కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నాం దేవుని కృప వల్ల. అలాగే దేవుడు ఆ రీతిగా పాటల పరిచర్యలోను, అలాగే దేవుని కృప ద్వారా ఆయన సన్నిధానంలో చిన్నబిడ్డల పరిచర్యలోను, అలాగే వాక్య పరిచర్యలోను కొన్ని చోట్ల దేవుడు సువార్తకు అలాగే ఆ విధంగా నడిపిస్తూ నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అలాగే యవనస్తుల పరిచర్యలో కూడా అక్కడక్కడ పొందుతూ ఉన్నాను. అన్ని స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్ వీటిలో. ఇవన్నీ కూడా నాకైతే ఏ జ్ఞానము ఏ యోగ్యత లేదు, కానీ దేవుని మహాకృప చేత దేవుని యొక్క పనిని చేయడానికి దేవుడు కృప చూపించాడు. నాకు 2 పాపలు. పోయిన సంవత్సరమే పెద్ద పాప వివాహం జరిగింది. అలాగే చిన్న పాప ప్రస్తుతం నర్సింగ్ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు తన పనికి ఎన్నుకున్నటువంటి స్థలం గురించి కొద్ది మాటలు చెప్తాను. మేము రాపూర్ ప్రాంతం వెళ్ళిన తర్వాత అది బాగా అడవి ప్రాంతంగాను, కొండల ప్రాంతంగాను, ఎక్కువగా విషపురుగులు తిరిగే ప్రాంతం గాను కనబడతా ఉంది. అటువంటి ప్రాంతంలో మేము ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, మనం ఇక్కడ కాదు వేరే చోటకి మార్చుకుందామని ఎంతగానో ప్రయత్నం చేశాం. కానీ దేవుడు మాత్రం అక్కడే నిలిపాడు. ఎందుచేతనంటే ఆయన ప్రణాళిక ఉంటూ చేతనే మమ్మల్ని అక్కడ నిలిపాడని మేము ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోగలిగాం. మేము వెళ్ళిన 3 సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపించారు. అది కూడా మేము ఉండే ప్రాంతం కాదు, మేము ఉండే ప్రాంతానికి 11 కిలోమీటర్ దూరంలో. మా భార్యకు ఆ మండలం అంతా కూడా గ్రామాలు తిరిగి 53 గ్రామాలు ఉన్నాయి ఆ మండలంలో. ప్రతి గ్రామం వెళ్ళాలి, ఆమె మీటింగ్ పెట్టాలి. అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళకి తీసుకువెళ్ళడం, నేను ఆ గ్రామాలు వెతికి గ్రామాల్లో యేసుప్రభుని నమ్ముకున్న ఎవరు ఉన్నారని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడిని. అట్లా 53 గ్రామాలు చేసిన తర్వాత దేవుడు ఒక ప్రాంతంలో నన్ను బలపరిచాడు, నిలిపాడు. ఈ ప్రాంతంలో 16 గ్రామాల మధ్య ఎక్కడ కూడా దేవుని సేవ లేదు, దేవుని పరిచర్య లేదు. దాన్ని బట్టి మా ప్రాంతం చూస్తే సంఘాలు బాగున్నాయి, దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారే, ఇక్కడ పరిస్థితి ఏంటని చెప్పి చాలా రోజులు నాకు నిద్ర పట్టలేదు, చాలా వేదన కలిగింది. ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాను. ఎట్లా ప్రభు వెళ్ళే పరిస్థితి అంటే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, అయినా కూడా అక్కడికి వెళ్ళి 11 కిలోమీటర్ దూరం. ఇప్పుడు నాకు సైకిల్ ఉండేది, ఆ సైకిల్తో వెళ్ళి కొంతమంది కలుసుకొని అట్లా వచ్చేవాడిని. తర్వాత కొద్ది రోజులకి చెట్ల కింద పట్టడం ప్రారంభించాను. చిన్న చిన్న చెట్టు కింద కూర్చున్న వాళ్ళ దగ్గర వెళ్ళడం, యేసుప్రభు సువార్త చెప్పడం. అట్లాగా చెట్ల కింద ప్రారంభిస్తే కొద్దిమంది వచ్చి కూర్చునేవారు. అక్కడ వ్యతిరేకత కూడా ఉంది. అంటే ఎస్సీ వర్గీయులే కానీ దేవుని ఎరగని వారు, దేవుని గురించి తెలియదు, మాకు ఆ దేవుడు అవసరం లేదని చెప్పి అని మాట్లాడేవాళ్ళు. అటువంటి ప్రాంతంలో దేవుడు నిలిపాడు. దేవుని కృప చేత 2009 నుండి దేవుని సేవలో ఉన్నాను. 2012లో దేవుని కృప చేత అక్కడ మందిరము ప్రారంభించాము. అలాగే కొంతమంది బాప్తిస్మం తీసుకొని ఉండటం వల్ల సంఘం ఏర్పడి అక్కడ మందిరం కూడా ఏర్పడి 2012కు ముగింపు చేశాము. అట్లా దేవుని పరిచర్య కొనసాగుతుంది. దానికి సందర్భంగా పక్కనే 5 కిలోమీటర్ దూరంలో మాకు ఉపసంఘం కూడా దేవుని కృప చేత ఏర్పడింది. ఆ రీతిగా దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. ఇంకా ఆ ప్రాంతాల్లో పరిచర్య లేని గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని 3 గ్రామాలు ఒక కూడలిగా అట్లా ఇంకా 3 ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరగాలని దేవుని సువార్త ప్రకటన చేస్తా ఉన్నాం. అలాగే ఆ ప్రాంతాల్లో దేవుడు కృప చూపిస్తే ఆ సంఘాలు ఏర్పడాలని 2012 నుంచి కూడా ఈ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా దేవుడు ఆ ప్రాంతాల్లో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవారే కొంతమంది కదిలింపు కలిగి దేవుని సువార్తకు అంగీకరించలాగున రైతు బ్రదర్ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో
ఇంకా సువార్త జరగాలి. అలాగే దేవుని యొక్క సంఘం, దేవుని సంఘం ఏర్పడాలి. ఆ ప్రాంతంలో ఉన్నవారే వాళ్ళు స్థిరపడి సంఘాన్ని నడిపించుకునే స్థితికి రావాలని ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా ప్రయాసపడుతున్నాను. దయతో నా ఆరోగ్యం కోసం, నా పరిచర్య కొరకు మీరు దయతో జ్ఞాపకం చేసుకొని మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే కొద్ది మాటలు, దేవుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచ్చిన భాగాలు, అలాగే 15 నుండి 17 వరకు కూడా చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఎవరైనా సహాయం చేయగలిగితే చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు, అలాగే 15 నుండి 17 వచనాలు. ఒక్క నిమిషం ఆగండి. రాయమని గారన్నా చదువుతాను కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు, ఆ తర్వాత 15 నుంచి 17 వరకు చదువుకుందాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగుల ఆపేక్షించుతున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 15 నుంచి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయంలో ప్రభువా, మీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డతో ప్రభువా మీరు మాట్లాడండి. మీ దాసుని నన్ను మరుగుపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి ఈ మాటల్లో దేవుని బిడ్డలు క్రీస్తు సన్నిధికి చేరి శాశ్వతంగా ఆ పరలోక రాజ్యంలో ఉండేవారుగా ఉండాలి. కాబట్టి వారి జీవిత విధానం ఎలాగ ఉండాలి, ఎలాగ ఉంటుంది అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా క్రీస్తుని సంతోష పెట్టాలి అని ఒక నిర్ణయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ముందు చెప్తున్న మాట ఏంటంటే, బ్రతికినా చనిపోయినా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుని సంతోష పెట్టాలి, ప్రభువుని సంతోష పెట్టాలి అననే మనసుతో మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, క్రీస్తు ప్రభువుని సంతోషం కలిగించాలంటే మనల్ని మనం మర్చిపోతాం. దేవుణ్ణి సంతోష పెట్టే వారిని మనం గురించి మనము జ్ఞాపకం చేసుకోం. మన గురి అంతా కూడా క్రీస్తుని సంతోష పెట్టే రీతిగానే మనము జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి క్రీస్తు మహిమ కోసం, ఇతరుల మేలు కోసం ప్రభువుని సంతోష పెట్టేవారు బ్రతుకుతారు. నిజమే. ఇక్కడ 15వ వచనంలో కూడా క్రీస్తు మరణములో ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి 23 వచ్చిన భాగాలు చదువుకుందాం. 19 నుంచి 23 వరకు ఉన్నటువంటి మాటలు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉండను,
ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రంకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడని కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. 23వ వచనం కూడా చదువుతున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ పౌలు గారు ఆయన సెలవిస్తున్న మాట, ఆయన తీసుకున్న తీర్మానం, ఆయన ఎలాగా జీవిస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. అనేక శ్రమలు అనుభవిస్తూ కూడా ప్రభు కొరకు సాక్షార్థంగా, అలాగే సంఘములను బలపరచుట కొరకై, అనేకులను బలపరిచి నడిపించుట కొరకై ఆయన అందరి వాడనయ్యాను అని అంటున్నాడు. సువార్త నిమిత్తమై అందరి వాడనయ్యాను అంటున్నాడు. ఎంతగా ఆయన డెడికేషన్ చేసుకున్నాడో ప్రభుకి. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాను అన్నాడు. ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. అపేక్షకు తగిన రీతిగా తన జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. తాను జరిగించినది క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రతిష్ఠను కావాలని మనకి లేఖనం జ్ఞాపకం చేస్తున్నాడు. యజమానులారా, మనము లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు అందరికీ స్వతంత్రుడుగా ఉండాలని, అందరిని సంపాదించుకోవాలని తను తాను ఏ రీతిగా దేవునికి సమర్పణ చేసుకున్నాడు. తన శరీరాన్ని, తన జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 వచనంలో కూడా భోజనము చేసినను పానము చేసినను ప్రభు మహిమార్థము చేయవలని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఏమి చేసినా కూడా ప్రభు కొరకు చేయాలి. మనము దేవుని పని కొరకు తీర్మానం తీసుకున్నాం. ప్రభు పని కొరకు ప్రభును ప్రేమిస్తున్నాం కనుక ఆయన పని చేస్తున్నాం. ఆయన పని చేస్తున్నాం కనుక మనము ఎలాగుండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏమి చేస్తున్నాను, అది భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాను, మనం అనేకసారి జ్ఞాపకం చేసుకుంటాం ఈ వాక్య భాగాన్ని. యజమానులారా, మనం ఏమి చేస్తున్నాను ప్రభు కొరకే మనం చేయాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అలాగే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ప్రభు కొరకు చేసినటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ సమయంలో. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యాను గురించి రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేసిన పనులను బట్టి దేవుని కనబరుస్తున్నాడు. అదే సమయంలో దేవాతి దేవునికి ఎలాగా కార్యాలు జరిగించాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్య భాగం చదువుకుందాం. దయచేసి ఎవరైనా తీసిన వారు ఉంటే కొంచెం సహాయం చేస్తే మంచిది. 13-14 నా దేవా ఈ విషయంలో 13వ అధ్యాయం 14 వచ్చింది బ్రదర్. 13వ అధ్యాయం 14 వచ్చింది. నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండము. చాలు చాలు. ఇక్కడ అంటున్నాడు, ఆయన చేయాల్సిన పని ఏంటో ఆయన జరిగించాడు. కష్టాలు వచ్చినాయి, అలాగే నిందలు వచ్చినాయి, అనేక మంది ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆ పనిని జరిగిస్తూ ఆయన పలుకుతున్న మాట జరిగించిన తర్వాత, నా దేవా ఈ విషయంలో జ్ఞాపకం చేసుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండము అని
నెహెమ్యా తను రాస్తూ ఉన్నాడు. అలాగే మరొక మాట చూద్దాం చూడండి. 13వ అధ్యాయంలో 22వ వాక్య భాగం, నెహెమ్యా గ్రంథమే 13వ అధ్యాయం, అక్కడే 22వ వచనం చదువుకుందాం. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలనియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలనియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. ఇక్కడ మరొక పని చేసి మరలా ప్రభువుకు జ్ఞాపకం చేస్తూ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షింపుము అని అంటున్నాడు. ఇందాకేమో నేను చేసిన ఉపకారములను నువ్వు మరువబాకయ్యా అన్నాడు. రెండవది ఇప్పుడు అంటున్నాడు, కృపాతిశయం చొప్పున నన్ను రక్షింపుము, రక్షించయ్యా అని అంటున్నాడు. నిలబడతాను. ఓకే. ఇక్కడ నెహెమ్యా మొదటిగా మనం చదువుకున్న ఈ మాటలో నేను చేసిన ఉపకారములను మరువబాకు అని ప్రభువుని అడుగుతున్నాడు. రెండవది, అయ్యా నన్ను రక్షింపుము, నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షింపుము అని అంటున్నాడు. మూడవది చూద్దాం, 13వ అధ్యాయంలోనే 31వ వచనం చదువుకుందాం. 31 మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను నియమించి తిని, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని అంటున్నాడు. అంటే ఆయన చేసిన ప్రతి పని, ఇప్పుడు కట్టెల అర్పణకు ప్రథమ ఫలమును తీసుకుని వచ్చుట కొరకై, ఇదిగో నా దేవా, నేను చేసిన ఈ పనిని బట్టి నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని అంటున్నాడు. అలాగే మరొక మాట 5వ అధ్యాయంలో 19వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం, నెహెమ్యా గ్రంథంలోనే 5వ అధ్యాయం 19వ వచనం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. అంటే ఈ 4 విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు దగ్గర అయ్యా నీ కొరకు చేసిన పనులు దయతో జ్ఞాపకం ఉంచుకొని దాన్ని మరవద్దయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా, అలాగే మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకునయ్యా, అలాగే సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించయ్యా అని ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు. నిజమే, దేవుని సన్నిధానంలో మనం చేసిన పనులు అవి మంచి పనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మంచి పనులు, దేవుని కొరకు నెహెమ్యా చేసిన ఆ మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తలపోసుకుంటూ దేవునికి అర్పిస్తూ ఉన్నట్టుగా, అలాగే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. నిజమే, మంచి కార్యాలు, దేవుని బిడ్డలు చేసే మంచి కార్యాలు అవి దేవుని దగ్గర ఉంటాయి. మనము జ్ఞాపకం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు మన దేవుడు. మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసేటువంటి పనులు, మనం చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. అయితే మనం చేసే పని అది ఎలాంటిదిగా ఉండాలి అని కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాస్తూనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15వ వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, మన పని ఎలాగుండాలి, మనం చేసేటువంటి పని దేవునికి మంచి పని చేస్తున్నాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మన పని ఎలాగుందో అక్కడ ఒక తీర్పు కనపడతా ఉంది. చదవగలరా? 3వ అధ్యాయం. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడలా వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎటిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినెడలా వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినెడలా వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో
పౌలు గారు మాట్లాడుతున్నాడు. మన పని ఎలాగ ఉందో మనం పరిశీలన చేసుకునే అవకాశం కూడా భూమి మీద మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక తర్వాత మనకి తీర్పులోకి తేబడిన తర్వాత ఇంకా స్పష్టంగా మనకి తెలుస్తుందని మనకు వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మనము చేసే మంచి పని దేవుడు మెచ్చుకునేదిగా, అందుకనే లేఖనంలో మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు నెహెమ్యా గారు. ఆయన చేసిన ఉపకారం, అయ్యా నేను చేసిన ఉపకారాలు మరవద్దయ్యా, ఇదిగో నన్ను రక్షించయ్యా నీ కృపాతిశయం బట్టి, ఇదిగో నేను చేసిన మేలుకై జ్ఞాపకం ఉంచుకోయ్యా, సకలమైన ఉపకారాలను బట్టి ఇదిగో నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించయ్యా అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభు సన్నిధిలో చేసిన పని ఇదిగో ఆయన బంగారంతోను వెండితోను వెలగల రాళ్లతో కట్టినట్టుగా ఆయన పని కనబడతా ఉంది. నిజంగా దేవుడు మన పనిని చూడబోతూ ఉన్నాడు. అది పరీక్షించేది అగ్ని అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా పనిని, నువ్వు చేసేటువంటి పని, నేను చేసే పని సమస్తాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. అయితే దేవుని కొరకు మంచి పనులు చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో నిలిచే పని చేయాలని లేఖనం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమంటే, అల్పులైన వారికి ఉపకారము చేస్తే అది నాకు చేసినట్లే అని అన్నాడు. అల్పులైన వారికి ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు రకరకాల మనుషులు మనస్తత్వాలు కనబడతా ఉంటాయి. ఇదిగో మనిషి పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క హోదాను బట్టి అన్నట్టు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు, అల్పులైన వారికి కారు 26వ అధ్యాయం మత్తయి 36వ వచనంలో ఇదిగో దిగంబరనైని నాకు వస్త్రమే లేదు, ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఇదిగో దేవుడైతే మనల్ని పరిశీలించబోతా ఉన్నాడు, మన పనిని పరిశీలించబోతా ఉన్నాడు. అయితే మన మంచి పనులను పరిశీలించబోతూ ఉన్నాడు. మన అపోస్తల కార్యంలో కూడా 9వ అధ్యాయంలో 36వ వచనంలో మనకు దోర్కా ఉంది. అక్కడ ఆమె గురించి, ఆమె హాయిగా పడి చనిపోగా అక్కడ అందరూ విధురాండ్రులు చేరి అందరూ చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈమె మాతో ఉండగా ఆమె చేసిన ఈ మంచి కార్యాలు అనేది పేతురు చూపిస్తున్నారు. ఇదిగో ఆమె చేసిన పనులు జ్ఞాపకం చేస్తున్నారు. మీ మాటలు వినపడతలేవు. ఆ పనులు వాయిస్ కట్ అవుతుంది జోసఫ్ అన్న. ప్లేస్ ఏమైనా చేంజ్ అవుతారా? నెట్వర్క్ బాగా వచ్చే చోటుకి కొంచెం మారండి. బ్రేక్ అవుతుందన్న. జోసఫ్ అన్న వాయిస్ వినపడట్లే. బర్నబాస్ అన్న. ఓకే అన్న, వినపడుతుంది. వినపడుతుందన్న. కాబట్టి ఇక్కడ మనము అపోస్తుల కార్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం, దోర్కా విషయంలో ఆమె చేసిన మంచి కార్యాలు ఆమె లేనప్పుడు చెప్తూ ఉన్నారు. ఆమె ఉన్నప్పుడు కాదు, కానీ ఆమె చనిపోయింది, విధవరాండ్రులందరూ వచ్చి ఆమె చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే దేవుడు మన మంచి కార్యాలను ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ
ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ. ఒక మాట చదువుకుందాం, చూడండి, ఎవరైనా సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను చాలు సహింపలేని. చాలు. అంటే ప్రభు చూస్తూ ఉన్నాడు, మన పనులను చూస్తూ ఉన్నాడు, మన క్రియలను చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ సంఘంతో చెప్తున్న మాట, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీ క్రియలను, నీ కష్టములను నీ సహనమును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు తెలియకుండా లేదు, ప్రభువు అన్ని చూస్తున్నాడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 10వ వాక్య భాగం చదువుకుందాం. ఒక మాట చదువుకుందాం, చూడండి. 4:10. 6:10 క్షమించండి. 6వ అధ్యాయం 10వ వచనము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాదు. చాలు. ఇప్పుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం, దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు చేసినటువంటి ఉపకారాలు, అలాగే చేసిన మేళ్ళు, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడు మరిచేవాడు కాదు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనము సమయాన్ని వెచ్చించగలుగుతున్నామా? అలాగే దేవుని కార్యాల కొరకు అనేకులకు సహాయం చేయటంలో కానీ, అనేకులకు మేలు చేయటంలో కానీ, అలాగే మరి ముఖ్యంగా పరిశుద్ధులకు మనం సహాయం చేయటంలో కానీ మనము ఎలా ఉన్నాం? మనం ఒకసారి ఉదయకాల సమయంలో ప్రశ్నించుకుందాం. ఎందుకోసం అంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని సన్నిధానంలో దేవుని కొరకు చేసిన పని అది నిలుస్తుంది, దానికి ప్రతిఫలం వస్తుంది అనేది ఈ ఉదయకాల సమయంలో ఆ మంచి కార్యాలు, మనం చేస్తున్న కార్యాలు, వాటికి ఉన్న ప్రతిఫలం ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు. తన ఎడల, తన బిడ్డల ఎడల చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. అటు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం ఎలా ఉన్నామో మనం పరిశీలన చేసుకుందాం. చాలా చోట్ల ఇప్పుడు జరిగే పరిచర్యలు ఉన్నాయి. కొంతమందికి సహకారులుగా ఉండేవాళ్ళు కొంతమందికి, అలాగే కొన్ని చోట్ల ఇబ్బందులు పడేవాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా చోట్ల మేము సువార్తకి, అలాగే చిన్నపిల్లల పరిచర్యకు, అలాగే కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఇవి కనబడుతూ ఉన్నాయి. నిజమే, ప్రస్తుత దినాల్లో చాలా అవసరత ఉంది. ఎందుకోసమంటే అనేక వ్యతిరేకతల మధ్య, అనేక రకాలైన ఇబ్బందుల మధ్య దేవుని సేవ జరుగుతూ ఉంది. దేవుని కొరకు నిలుస్తూ ఉన్న వారు అనేక మంది ఉన్నారు. అట్టి పరిస్థితులని మనం కూడా దృష్టించి ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. లేఖన భాగంలో 6:10 వచనంలో, ఇదిగో తన ఎడల చేసింది, తన బిడ్డలకు చేసింది, పరిశుద్ధులకు చేసినది ఏది కూడా అది మనకు మేలు కలుగు చేస్తుంది, ప్రతిఫలం ఇవ్వబోతుందని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను మనము తలపోసుకుందాం. అలాగే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఉన్నటువంటి రాజు ప్రార్థన మనకు బాగా తెలుసు. హిజ్కియా రాజు ప్రార్థన. ఆయన దగ్గరకు వచ్చి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అని అనగానే ఆయన చేస్తున్న ప్రార్థన కనపడతా ఉంది. చూడండి, అక్కడ 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై, రాజులు 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. ఇక్కడ ఆయన పనికి ఫలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఇదిగో నా జీవితంలో నేను నీ కొరకు ఏ రీతిగా నేను సాక్షిగా ఉన్నాను, నేను చేసినటువంటి
ఆ పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఎటువంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఆపద సమయంలో ప్రార్థన చేస్తున్నాడండి. మనము ఇరిమ్యా గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. నిజమే, ఆపదలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుచేతంటే ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అయితే చక్కబెట్టుకోబోయే ముందుగా ఆయన తన రాజ్యాన్ని చూడలేదు, తన యొక్క ప్రజలను చూడలేదు. అయితే ఎవరిని చూడలేదు కానీ వెంటనే ఆయన గుర్తొచ్చింది ఏంటంటే, ఇదిగో గోడ వైపు తిరిగాడు, ఇక నాకు ప్రభు తప్ప ఎవరు సహాయం చేయలేరు అనుకున్నాడు. నిజమే, ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఆయన కొరకు మనం చేసిన పనులు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించినప్పుడు దేవుడు తప్పక మన మొర ఆలకిస్తాడు. మన పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. ప్రస్తుత దినాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క స్థితిగతులు దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. అయితే ప్రభు కొరకు మనం ఎలా ఉన్నాం, మన కార్యాలు ఎలా ఉన్నాయి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎరిక్ లిడిల్ అనేటువంటి చైనా మిషనరీగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని ఆయనది సొంత దేశం వచ్చి స్కాట్లాండ్. స్కాట్లాండ్ దేశంలో దేవుని గురించి చాలా భక్తిగా ఉంటారు, చాలా నిష్ఠగా ఉంటారు కూడా. ఆ స్కాట్లాండ్ నుండి ఇంగ్లాండ్ కొరకు ఆయన పరుగు పందెంలో వెళ్ళడానికి వెళ్ళాడు. ఒలింపిక్స్ లో వెళ్ళినప్పుడు 100 మీటర్స్ కోసం ఆ దేశం తరపున ప్రయత్నం చేస్తున్నాడు. అయితే డేట్ వచ్చింది. కోచ్ వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇదిగో సమయం వచ్చేసిందయ్యా, ఆ డేట్ ను తీసుకో అని అన్నాడు. ఓకే అనుకున్నాడు. రూమ్కి వెళ్ళి డేట్ చూస్తే అది ఆదివారం వచ్చిందండి. ఆదివారం వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేశాడు కోచర్కి, అయ్యా నేను ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఈ 100 మీటర్స్ ఈ ఇంగ్లాండ్ దేశం తరపున నేను వెళ్ళడం లేదు అన్నాడు. ఏమి, దేశం ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది నీకు గుర్తుందా? ఇప్పుడు దాకా దేశం నీ కొరకు ఎదురు చూస్తుంది, ఆశతో ఉంది, నీకు తెలియదుదా అని ప్రశ్నించినప్పుడు, అవును, నా దేవుణ్ణి ఆరాధించే సమయం ఆదివారం అనగా నేను మాత్రం నా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను. ఎందుకోసం అంటే నన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి అని ఎరిక్ లిడిల్ అని ఆయన పరుగు పందెంలో పొందలేదండి. పిల్లరా, ఆయనకు అనేక అవమానాలు వచ్చినాయి, అనేక రకాలుగా మాట్లాడారు. చివరికి ఆయన ఎప్పుడైనా కూడా 100 మీటర్సే రన్నింగ్ లోకి వెళ్తాడు కానీ 400 మీటర్స్ ఎప్పుడు వెళ్ళాడు. కానీ ప్రభుని ప్రార్థించి ప్రభు కొరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు. 400 మీటర్స్ లో ఆయన విజయాన్ని పొందుకున్నాడు, బంగారు పథకం సంపాదించాడు. అప్పుడు అందరూ సంతోషపడ్డారు. అయితే ఆయన ప్రభు కొరకు నిలిచి ప్రభు కొరకు చేసినటువంటి ఆ కార్యం ఎంత గొప్పగా అయిపోయిందంటే, ప్రపంచంలో 100 టాప్ 100 ఫిల్మ్స్ ఉన్నాయంటే వాటిలో తప్పక ఎరిక్ లిడిల్ ఫిల్ము ఒక గొప్పదని పేరు పొందిందండి. అంత మాత్రమే కాదు, గొప్ప మిషనరీగా ఆయన అన్నిటిని వదులుకొని వెళ్ళి దేవుని కొరకు ఆయన గొప్ప సేవ చేశాడు చైనా దేశంలో. కాబట్టి పిల్లరా, మనము దేవుడు ఇచ్చినది సమయం కావచ్చు, ధనము కావచ్చు, అలాగే దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు కావచ్చు, ఏమైతే ఉన్నాయో వాటిని మనము నిర్లక్ష్యం చేయక ప్రభు కొరకు ఇచ్చేవారముగా, ప్రభు కొరకు జరిగించేవారముగా, అలాగే మంచి కార్యాలు చేసి దేవుని కొరకు మహిమార్థంగా జీవించాలని ప్రభు పేర మనం చేస్తున్నాను. మనం ఇక్కడ చదువుకున్నట్టుగా, ఇదిగో మనం దేహముందునను దేవుని విడిచినను, ఇదిగో మనం దేహంతో జరిగించే ప్రతిదీ, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అది తీర్పులోకి రాబోతా ఉంది అని పౌలు గారు తీర్మానం చేసినట్లుగా ఆయన జీవితంలో ఏ రీతిగా జీవించాడో దేవుని కొరకు, ఆ రీతిగా మనము కూడా జీవించి ప్రభు కొరకు సాక్షార్థంగా ఉండి ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూసేవారముగా ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు ఇచ్చిన తలంపులను దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమాస్ అన్న గారికి, అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియపరుస్తూ ముగింపు చేస్తున్నాను. దేవుడి మాట దీవించును గాక. నా చక్కని వర్తమానం అందించిన అన్నగారికి, జోసెఫ్ అన్న గారికి వందనాలు. మన జీవిత యాత్రలో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రభువు కోసము పని చేయాలి అనే చాలా
మంచి వర్తమానం. మనం ఎలాంటి పని చేస్తామో మనం చేసే పనికి ఎలాంటి రివార్డ్స్ దొరుకుతాయి అనే విషయం చక్కగా అన్నగారు మనకు వివరించి ఉన్నారు. కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు, అదే 5వ అధ్యాయము 15-17 వచనాలు తీసుకొని నెహెమియా జీవితంలో ఆయన చేసిన పనికి దేవుడి నుండి రివార్డు కావాలని అడిగిన విషయాలు, అదేలాగా రోమ పత్రికలో ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలము దొరుకునని చాలా చక్కని వర్తమానము అందించిన నీ క్రియలను నేను ఎరుగుదునని చెప్పిన వాక్యం అందరికి తెలిసిన విషయాలే అయినా కానీ చాలా చక్కగా అన్నగారు మనకు వివరించారు. అన్నగారికి క్రీస్తు సువర్ణామను నేను వందనాలు తెలుపువాడైనాను. ఆయన కోసము, ఆయన పరిచయం కోసము, ఆయన సేవ కోసము, ఆయన ఫ్యామిలీ కోసం మనం అందరం ప్రార్థన చేయవారు అన్నాము. మన మధ్యలో ఏ జనార్దన్ అన్నగారు ఉన్నారో వనపత్రి నుండి అన్నగారు ఆఖరి ప్రార్థన చేయాలని మనం ఇస్తాము. వందనాలు జనార్దన్ అన్నగారు. ఏ జనార్దన్ అన్నగారు వందనాలు, ఆఖరి ప్రార్థన చేయండి అన్న. వందనాలు. దయాళుడు మా పరలోకపు తండ్రి, కరుణ సంపన్నుడ, రక్షణకర్త, మోచకుడ, పూజ్యుడగు దేవ స్తోత్రములు. మహాకృపను బట్టి ఉదయకాలం శుభదినాన్ని అనుకరించి కాలగతులు పొడిగించి కనుకరించిన స్తోత్రం నీకు చెల్లిస్తున్నాం. ఉదయకాలం కాన్ఫరెన్స్లో మీరు తోడుగుండి జోసెఫ్ గారిని బలపరిచి నడిపించి జ్ఞాపకం చేసే స్తోత్రాలు. మేము చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంది, దీవెన ఉంది. ప్రభువా, మీదుట ఒక దినం మేము పొందవలసిన వారు ఉన్నాం. వాక్యం ఇచ్చిన మీ దాసుని మీరు దీవించి కనకరించి జ్ఞాపకం చేసుకున్నాము. కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రియులందరినీ ఆశీర్వదించండి. ఈ దినమంతటి కొరకు నీ చిత్తానికి సమర్పించుకుంటుండగా తోడుగు నడిపించి మీ కృపను అనుగ్రహించి బలపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. ఆమేన్. చక్కని ఆఖరి ప్రార్థన చేసిన ఈ జనార్దన్ అన్న గారికి వందనాలు. ఈరోజు మనము ఈ కూడికలో చేరి వచ్చి ఆరంభ ప్రార్థన చేసిన దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి, అదేలాగున చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన ఆర్ మధు గారికి, వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన సిమెంట్ నగర్ యేసుదాస్ అన్న గారికి, చక్కని వర్తమానం అందించిన సహోదరులు ఏ జోసెఫ్ అన్న గారికి, ఆఖరి ప్రార్థన చేసిన పెద్దలు జనార్దన్ అన్న గారికి అందరికీ వందనాలండి. ఇప్పుడు ఈ కుడికెల చేరించిన 33 మందికి అందరికీ పేరు పేరు వరుసన నేను వందనాలు చెప్తాను. అందరికీ వందనాలు. మనమందరము ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాము. బర్నబాస్ అన్న గారికి వందనాలు. వాక్యం